హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. రాక్షసుడైన రావణుడు అతని భార్యను హరిస్తాడు. అతను సురదానవాదుల చేత అవ్యధుడు. అనేక భక్ష్య భోజ్యాలతో అనేక కామదాలతోనూ ఆమెను ప్రలోభపెడుతూ ఉంటాడు. కానీ ఆమె దుఃఖమగ్నమై వాటిని తిరస్కరిస్తూ ఉంటుంది. కానీ ఇంద్రుడు ఆ విషయాన్ని గ్రహించి వైదేహి కొరకు పరమాన్నమును ఇస్తాడు. ఆ అన్నం అమృత ప్రఖ్య, అంటే అమృతమే. అది దేవతలకు కూడా దుర్లభం, అంటే అది దేవతలు పానం చేసే అమృతం కాదు. ఆ విషయాన్ని ఆవిడ తెలుసుకొని ఇది భూమి మీద ఉంటున్న రాముని కొరకు అని ముందుకు తోస్తుంది, అంటే రామార్పణం చేస్తుంది. నా భర్త లక్ష్మణ్తో జీవించి ఉన్నా లేక దేవత్వాన్ని పొందినా ఇది వారికి చెందుతుంది అని విడిచిపెడుతుంది. ఇది మూలాధారమందున్న అమ్మవారి స్థితి. మూలాధార పద్మంలో ఉండే ఆ శక్తి భూమి బీజం లంగా ఉంటుంది. దాని బిందువునందు బ్రహ్మ ఉంటాడు. ఆయన అంకం మందు శిశురూపంగా గజారూఢుడైన ఇంద్రుడుంటాడు. ఆ ఇంద్రుడు ఆమెకు పాయసాన్ని నివేదన చేస్తూ ఉంటాడు. ఇది ఉపాసన స్థితి. ఆ స్థితిలో ఉన్న అమ్మవారిని దర్శించి యోగి నిశాకారులు మాట్లాడుతున్నారు. సరే, ఆమెను అన్వేషిస్తూ రామదూతలైన వానరులు వస్తారు. కనుక నీవెక్కడికి వెళ్ళకు, దేశకాలాలను గమనిస్తూ ఉండు. ఇప్పుడు నీ రెక్కలు వచ్చేటట్లుగా చేయటం నాకు ఇష్టం లేదు. నీవిక్కడే ఉండి లోకహిత కార్యం చేయి. నీవు చేసే పని బ్రహ్మవేత్తలకు, మహర్షులకు, దేవతలకు, దేవేంద్రునకు అందరికీ ఇష్టమవుతుంది. నాకు కూడా రామలక్ష్మణులను చూడాలనుంది. కానీ అంతవరకు ఈ కళేబరాన్ని ధరించి ఉండటం నాకు ఇష్టం లేదు. కనుక ప్రాణాలను విడిచిపెడతాను అని తత్వార్థ దర్శనం చేసి నిశాకార మహర్షి చెప్పారు. ఇంకా అనేక విషయాలను చెప్పి తమ ఆశ్రమంలో ప్రవేశించారు. నేను ఆ కందరం నుండి బయటకు వచ్చి నెమ్మదిగా వింధ్యారోహణం చేసి మీకోసం ఎదురు చూస్తున్నాను. మహర్షులు స్వర్గగతులయ్యారు. రావణుడు దుర్మార్గుడు. వాడి వీర్యాన్ని నా కుమారుని వలన విన్నాను. మాటలతో వాడు ఆమెను బాధిస్తున్నాడు. రక్షించే సామర్థ్యం లేకుండా పోయింది నాకు అని సంపాతి దుఃఖిస్తూ ఉండగా, ఇలా మాట్లాడుతూ ఉండగానే సంపాతి శరీరం నుండి అరుణకాంతులతో రెక్కలు పుట్టాయి. సంపాతికి చాలా ఆనందం కలిగింది. చూశారా, నిశాకర మహర్షి మాట ప్రకారం సూర్యదగ్ధమైన రెక్కలు ఎలా వచ్చాయో నా యవనం, బలం, పౌరుషం అంతా వచ్చింది. మీ సీతాకార్యానికి ప్రయత్నం చేస్తాను అంటూ తన గమన సామర్థ్యాన్ని తెలుసుకొనటం కోసం గిరిశృంగం మీదకు ఎగిరిపోయింది. వానరులు అప్పటికి అభిజిల్లగ్నం, ఇది సర్వకార్య సిద్ధికరం. కనుక వానరులు ఆ లగ్నంలో సీతాన్వేషణుక్తులై బయలుదేరారు. సంపాతి మాటలు వినిన వానరులు రావణ గృహమైన లంకానగరం గురించి తెలుసుకున్న సంతోషంతో సీతా దర్శనాకాంక్షకులై సముద్రం దగ్గరకు వచ్చారు. ఆ మహాసముద్రం లోకానికి ప్రతిబింబంలా ఉంది. అటువంటి దక్షిణ సముద్రం యొక్క ఉత్తర దిశ అంటే వింధ్య పర్వత చర్యలు, అనగా సముద్రంలోకి వ్యాపించిన మహేంద్రగిరి. అక్కడ కూర్చున్నారు. మహాసత్వాలు సముద్ర జలమందు క్రీడిస్తున్నాయి. సముద్రుడు తెరచిన నోరులా కెరటాలు భయంకరంగా ఉన్నాయి. ఆ సముద్రంలో పర్వతాలు కొన్ని నిద్రపోతున్నట్లున్నాయి, కొన్ని సముద్ర జలాలతో ఆడుతున్నట్లున్నాయి. చాలా భయంకరంగా ఉంది. ఆకాశం అనంతం, ఎంత వెళ్ళినా ఇంకా ఉంటూనే ఉంటుంది. అలాగే సాగరం కూడా అంతు లేకుండా కనబడుతోంది. వానరులు భయపడ్డారు, విష్ణుతుల్యులయ్యారు. అప్పుడు అంగదుడు వాళ్లకు ధైర్యం చెబుతున్నాడు. మనస్సు విషాదాన్ని పొందకూడదు. దోషాలన్నింటిలో విషాదమే గొప్పది. పసివాడిని కోపంతో ఉన్న విషాదం మనిషిని చంపుతుంది. అంటే అది కరవక్కర్లేదు. ఆ బుసల్ని వినే భయపడి మరణిస్తాడు. మనిషికి విషాదం అటువంటిది. అటువంటి స్థితిలో పురుషార్థ సాధన సిద్ధించదు. ఇలా ధైర్యం చెబుతున్నాడు. వాళ్లకు భయ విషాదాలు పోవటం లేదు. ఈ విధంగా సాగర తీరంలో ఆ రాత్రి గడిచింది. తెల్లవారిన తర్వాత మళ్ళీ ఇంద్రుని చుట్టూ మరుత్తులు కూర్చున్నట్లు అంగదుని చుట్టూ వానరులు చేరారు. అంగదుడో హనుమంతుడో తప్ప ఈ వానరసేనను నిలబెట్టి నడిపించడానికి మరెవ్వడూ సమర్థుడు అని
అంగదునితో పెద్దలు మాట్లాడుతున్నారు. అంగదుడు జాతి పెద్దలను చూసి, ఎవడి సముద్రాన్ని దాటగలడు, ఎవడి సుగ్రీవుణ్ణి సత్యప్రతిజ్ఞుని చేయగలడు, ఎవడు శతయోజనాలు దాటి ఈ వానర భయం నుండి విడిపించగలడు, ఈ వానరులను భయం నుండి విడిపించగలడు. అలా చేయగలవాడుంటే అతడు మనకు తొందరగా అభయదర్శన ఇవ్వవలసినదిగా కోరుతున్నాను అని అంగదుడు ఊరుకున్నాడు. ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. అందరూ స్థిమితంగా కూర్చున్నారు. ఆయన మళ్ళీ మొదలుపెట్టాడు. మీరందరూ బలవంతులు, దృఢ విక్రమములు, మహాకుల సంజాతులు, పూజ్యులు. ప్రయాణానికి అడ్డు వచ్చి ఒక్క మాట మాట్లాడరేమిటి? చెప్పండి మీ సామర్థ్యాలను అంటే అప్పుడు వారి వారి ఉత్సాహాన్ని అనుసరించి ఒకరి తరువాత ఒకరుగా మాట్లాడుతున్నారు. గజుడనేవాడు లేచి, నేను 10 యోజనాలు ఎగురుతానన్నాడు. గవాక్షుడు 20. గవయుడనేవాడు లేచి, నేను 30 యోజనాలు ఎగురుతానన్నాడు. శరభుడు 40. గంధమాదానుడు 50. మైదుడు 60. ద్వివిధుడు 70. సుషేనుడు 80. ఇలా అందరూ తలోకటి చెబుతూ ఉంటే ముసలాయనకు కూడా మాట్లాడాలనిపించింది. లేచాడు. ఎవరు? జాంబవంతుడు. పూర్వం నుంచి పరాక్రమం ఉండేది. పూర్వం మంచి పరాక్రమం ఉండేది. ఇప్పుడు వయసు అయిపోయింది. ఇప్పుడు ఈ కార్యనిర్వహణ సామర్థ్యం లేదు. అందుకనే ఉపేక్షిస్తున్నాను. ఇప్పటికి కూడా అనుమానం లేకుండా ఒక 90 యోజనాలు ఎగరగలను అన్నాడు. వృద్ధులను పలకరిస్తే మా చిన్నతనంలో అంటూ మొదలు పెడతారు. అదొక మనస్తత్వం. పూర్వం మహాబలి యజ్ఞమందు మహావిష్ణువు త్రివిక్రముడైతే ఆయనకు నేను ప్రదక్షిణం చేశాను. నేను ఇప్పుడు ముసలివాడిని, మందగించిన ఉత్సాహం కలవాడిని. అంతేకాని ఇప్పటి మీకంటే ముసలివాడిని కాను అని భావం. జాంబవంతుని మాట విన్న తరువాత అంగదుడు మాట్లాడుతూ, తాత, నేను 100 యోజనాలు ఎగురగలను, కానీ తిరిగి రావడానికి ఓపిక ఉంటుందా లేదా అనేదే అనుమానం. అప్పుడు పెద్ద మనిషిగా జాంబవంతుడు కలగజేసుకుని, నీ గమనశక్తిని నేను ఎరుగుదను. నీవు 100 యోజనాలు ప్రయాణించి తిరిగి రాగలవు. అయినా నిన్ను పంపం. నీవు మాకు స్వామివి, మేము నీకు సేవకులం. సేవకులను కూర్చుని రాజును కార్యయుక్తుని చేయరు. సేవకులు కూర్చుని రాజును కార్యయుక్తుని చేయరు. నీవు స్వామిభావంతో కళత్రాన్ని మాకు అంటే రక్షణీయుడవైన వాడివి. ఈ సైన్యానికి నిన్ను రక్షించుకొనటం కార్యం. ఈ కార్యానికి నీవు మూలం. మూలాన్ని రక్షించుకుంటేనే గుణపుష్పాలు గుణఫలాలను కలుగుతాయి. నీవు గురువువు గురుపుత్రుడవు. అంటే నీ కపిసేనను మొన్నటి వరకు రక్షించిన రాజు వాలి కొడుకువు. ఇప్పుడు యువరాజు రూపంగా రక్షకుడవు. ఈ విధంగా జాంబవంతుడు యువరాజు గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని అంగదుడిని ఆశ్వాసించాడు. అంతా విన్న తరువాత అంగదుడు, నేను బయలుదేరి వెళ్ళకపోతే, ఇక ఏ వానరుడు బయలుదేరి వెళ్ళకపోతే తిరిగి మనకు ప్రాయోపవేశమే గతి. మీరు వెళ్ళలేరు, నన్ను వెళ్ళనీయరు. కార్యసాధన కాకపోతే సుగ్రీవ కార్యానికి మనం బలి కాక తప్పదు. కనుక ఏం చేయాలో ఆలోచించండి అంటే మళ్ళీ జాంబవంతుడు కలగజేసుకుని, ఈ కార్యసాధన విషయంలో నీకు ఏ కొంచెం దుఃఖం అవసరం లేదు. ఎవడు కార్యసాధన చేయగలడో వాణ్ణి ప్రేరేపించుదాం అని ఇంతమంది మహావానర వీరులు కార్యసాధన రూపమై ఆలోచనలో తలక్రిందులై నానాపాట్లు పడుతూ ఉంటే, వీళ్ళందరికీ దూరంగా ఏకాంత స్థితిని పొంది సుఖోపవిష్టుడై ఉన్నాడు స్వామి. ఎందుకంటే వీళ్ళందరూ మరణభావం కలవాళ్ళు, నిత్య దుఃఖితులు. స్వామి అమృతభావం కలవాడు, నిత్యానంద స్వరూపుడు. అందుకని తన స్థితి తనది. వాళ్ళు రమ్మంటే కూడా వెడతాడు. ప్రాయోపవేశం చేద్దామంటే ప్రారంభం చేస్తాడు. సీతాన్వేషణ చేద్దామంటే అలాగా బయలుదేరతాడు. అటువంటి హరిప్రవీరుణ్ణి దగ్గరకు వచ్చారు. జాంబవంతుడు స్వామిని చూశాడు. హే మహావీరా, సర్వశాస్త్ర విశారదుడా, ఏకాంతంలో నోరు మూసుకుని కూర్చున్నావేమయ్యా? నువ్వేమీ మాట్లాడవేమి? పనికి రాని వాళ్ళందరూ కావలసినన్ని కబుర్లు చెబుతున్నారు. మాట్లాడవలసిన నీవు మాట్లాడటం లేదు. నీవు సామాన్యుడవు కాదు, సుగ్రీవసుముడవు. తేజస్సులో బలములో రామలక్ష్మణులతో సమానుడవు. పక్షిగణాలలో
గరుత్మంతుడు ఉత్తమమైన వాడు. సాగరమంతున్న సర్పాలను నుద్ధరింపగల సమర్థుడు. అతని రెక్కల బలం నీ భుజబలం ఒక్కటి. బలం, బుద్ధి, తేజస్సు, సత్వము కల ఈ సృష్టిలోని సర్వభూతాలలోనూ నువ్వు విశిష్టుడివి. ఆ విషయాన్ని నువ్వెందుకు గ్రహించటం లేదు? పూర్వకాలంలో పుంజీక స్థలం అనేక అప్సరస శాప కారణంగా అంజనానామంతో కుంజరుడనే వానరపుత్రికయై పెరిగింది. ఆమె కామరూపు కావటం వలన మానుష రూపధారణ చేసి సర్వాభరణ భూషితి అయి పట్టుచీర ధరించి పర్వతాగ్రంపై నిలబడి ఉండగా ఆమెను వాయువు ఆలింగనం చేసుకున్నాడు. ఆమెకు తననెవ్వడు అనుభవిస్తున్నాడో తెలియక ఏకపత్ని వ్రతం మిథం కో నాశయితుమిచ్చతి అని తీక్షణ వాక్కులతో శపించడానికి సిద్ధపడితే, నన్ను హింసించకు, నీకు భయం లేదు, నేను మనోరూపంలో నీ పరిశ్వంగాన్ని పొందాను. దీనివల్ల నీకు కలిగే పుత్రుడు వీర్యవంతుడు, బుద్ధిమంతుడు, మహాసత్వుడు, మహాతేజుడు, లగనంలో ఎగరటంలో నాతో సమానుడు అవుతాడు అని వరమునిచ్చాడు. ఆ తరువాత నీవు అవతరించావు. నీ చిన్నతనంలో ఉదయిస్తున్న సూర్యుడిని చూసి ఫలమనుకుని 300 యోజనాలు ఎగిరేవు. ఆ సమయంలో క్రోధావిష్ణుడై ఇంద్రుడు వజ్రాన్ని విసిరాడు. అప్పుడు నీవు నీ ఎడమ హనువు దెబ్బతిన్నది. ఆనాటి నుండి నీవు హనుమ అని కీర్తింపబడ్డావు. నీవలా కొట్టబడినందుకు నీ తండ్రి వాయువు కోపగించి మహాప్రబంధనంతో విజృంభించి 3 లోకాలను క్షోభింపజేశాడు. అతడిని శాంతింపచేయడానికి బ్రహ్మదేవుడు నీకు శాస్త్రస్త్ర అవ్యద్యత్వరాలను అనుగ్రహించాడు. ఇంద్రుడు కూడా సంతోషించి స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహించాడు. అటువంటి వాయుపుత్రుడవు, కేసరిపుత్రుడవు కనుక నీవు గత ప్రాణులమైన మమ్ము రక్షించాలి. నేను వృద్ధుణ్ణి. పూర్వశైల వనకానమైన ఈ సర్వభూమికి త్రివిక్రమంతో కలిపి 27 సార్లు ప్రదర్శనం చేసిన వాడిని. ఈవేళ ఆ ఓపిక లేదు. ఈ కాలంలో నీవు విజృంభించాలి. మహానుభావా, లే, సముద్రాన్ని దాటు. సర్వభూతాలకు నీవే గతివి. విష్ణులై ఉన్న ఈ వానరులను ఎందుకు ఉపేక్షిస్తావు? వీక్షణులై ఉన్న వానరులను ఎందుకు ఉపేక్షిస్తావు? విష్ణువు త్రివిక్రముడైనట్లు నువ్వు విక్రమించు. నువ్వు విక్రమించు. ఇలా జాంబవంతుడు ప్రబోధిస్తూ ఉంటే స్వామి సర్వవానర హర్షరూపమైన మహారూపాన్ని ధరించాడు. శతయోజన విస్తారణమైన సముద్రాన్ని దాటడం కోసం స్వామి పెరుగుతున్నాడు. ఆయన పెరుగుతూ ఉంటే వానరులలో శోకం జారిపోతోంది. మహానందంలో ఉన్నారు, ఆశ్చర్యపోతున్నారు. ప్రజలు త్రివిక్రముడైన నారాయణ స్వరూపాన్ని చూస్తున్నట్లున్నారు. ఆయన రూపం తేజోపూర్ణమై ఇంత గొప్పదని చెప్పడానికి వీలు లేనట్లుగా పెరిగిపోతోంది. ఆయన ముఖం పొంగలేని అగ్నిలా ఉంది. ఈ స్థితిలో వానరులకు స్వామి అభయం ఇస్తున్నాడు. నేను వాయుపుత్రుణ్ణి. ఎగరటంలో నాతో సమానుడు లేడు. నా పిక్కల వేగానికి, నా తొడల వేగానికి సముద్రం కల్లోలమవుతుంది. అస్తమయం ఎరుగని ఆదిత్యునిలా నేను వెళ్ళి వస్తాను. నేనెగిరితే ఈ పుష్పాలతో ఉన్న వృక్షాలు లతల్లా అన్నీ నన్ను అనుసరిస్తాయి. నా మార్గం ఆకాశంలో స్వాతి నక్షత్ర మార్గం అవుతుంది. స్వాతి అంటే 5 నక్షత్రాల కూడలి. దీనికి వాయువు అధిష్టానం. లోలాక్షి రూపంగా అమ్మవారు ఉంటుంది. అది నా మార్గం అన్నాడు. బుద్ధి రూపంగా, మనోరూపంగా, చేష్టారూపంగా నేను వైదేహిని చూస్తాను. మీరు ప్రమోదాన్ని పొందండి. మనోధైర్య అహంకార రూపంగా అంతఃకరణ దృష్టితో నేను ఆమెను దర్శిస్తాను అని భావం. నిశాకర మహర్షులు చెప్పిన మాటను సంపాతి చెప్పింది. ఆ దర్శనాన్ని స్వామి చేస్తున్నాడు. స్వయంభువుడైన బ్రహ్మ వజ్రధారణ చేసిన వాసువుడు. అతని చేత అమృతాన్ని నేనందుకొని లంకను ఎగరగొట్టి రాగలనని అనుకుంటున్నాను. మూలాధార శక్తి అయిన అమ్మవారిని సహస్రానికి తీసుకుని వెడితే
విదేహుడైన కామేశ్వరుడే తప్ప వాసువుడెక్కడుంటాడు? ఈ మూలాధారమైన లంక ఎక్కడుంటుంది? అది ఎగిరిపోతుంది. అదే స్వామి భాష. ఆ అమిత ఓజస్వరూపాన్ని చూసి వానరులు ఆనందించారు. స్వామి వాక్యాలు జ్ఞాతి శోకనాశనాన్ని చేసేయి. అప్పుడు జాంబవంతుడు ఆ స్వరూపాన్ని చూసి, మహానుభావ, నీ వలన అనంతమైన జ్ఞాతి శోకం నశించింది. మంగళరూపమైన కార్యసిద్ధికి సమహితుడవు కమ్ము. ఋషుల అనుగ్రహంతో కవిముఖ్యులు బుద్ధిబలంతో, గురువులు అంటే సూర్యాదులు అనుగ్రహంతో సముద్రాతరణం చేయి. నీవు తిరిగి వచ్చే వరకు ఒంటికాలి మీదే నిలబడి చూస్తూ ఉంటాం. ఈ వానరుల జీవితాలన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి అని శరణాగతిని పొందాడు సర్వవానరుల తరపున. ఆ తరువాత స్వామి జాంబవంతుణ్ణి చూసి, తాత, నేనెగిరేటప్పుడు ఈ భూమి నా వేగానికి చీలిపోతుంది. అందుకని శిలాకంటక రూపంగా ఉండే మహేంద్రగిరిని అధిష్ఠించి ఎగురుతాను అని స్వామి మహేంద్ర శిఖరాన్ని అధిష్ఠించి ప్రయాణానుకూలంగా శరీరధారణ చేయదలిచాడు. ఆయన పాదాలచే పీడింపబడుతున్న పర్వతం సింహపీడితమైన మదగజంలా ఉంది. అంటే స్వామి శరీరం ఇంకా సామాన్యంగానే ఉంది. విక్రమస్థితి పెరుగుతోంది. ఆవేగానికి కావలసిన మనస్థితిని సమకూర్చుకుంటున్నాడు. స్వామి వేగవంతుడవుతున్నాడు. ఆ వేగానికి తగినట్లు మనస్సు నిలబెట్టుకుంటున్నాడు. మానసిక ఉత్సాహాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ ఉత్సాహంలో మొదట మనస లంకా ప్రవేశం చేశాడు. ఆ తరువాత భౌతికంగా లంకా ప్రవేశం చేస్తాడు. ఈ ఉత్సాహ శక్తి స్వామి లక్షణం. స్వామి అనుగ్రహం వలన మనకు అటువంటి ఉత్సాహం సర్వకార్యాల్లో లభించుగాక. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. రేపటి నుంచి సుందరకాండ చెప్పబోతున్నాను.